హలో ఫ్రెండ్స్, ఇవాళ నేను టమాటా ఉల్లిపాయలతో పరోటా చేస్తున్నానండి. టమాటా ఉల్లిపాయ పరోటా ఏంటని అనుకుంటున్నారా? మా వీడియో మొత్తం చూడండి, మీకు అర్థమవుతుంది. చాలా టేస్టీగా ఉంటుందండి, ఎంతో రుచిగా ఉంటుంది. మనం మార్నింగ్ టైంలో టిఫిన్ కింద తినొచ్చు, ఈవినింగ్ స్నాక్ కింద కూడా తినొచ్చు. పిల్లలు కూడా బాగా ఇష్టపడతారు, ఎంతో బాగుంటుందండి. దీన్ని ఎలా చేయాలో చూద్దాం ఒకసారి. నేను స్టవ్ పైన కడాయి పెట్టాను. ఇది వేడెక్కాక ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి, 2 స్పూన్లు అయితే సరిపోతుంది. ఇక ఆ తర్వాత ఆయిల్ వేడెక్కాక ఉల్లిపాయలు ఒక కప్పెడు వేస్తున్నానండి. ఒక కప్పు నిండా ఉల్లిపాయలు వేస్తున్నాను. ఉల్లిపాయలు కొంచెం ఎక్కువే ఉండాలి. ఇక ఉల్లిపాయలన్నీ మగ్గిపోతున్నాయి కదా, ఇక టమాటాలు కూడా కప్పెడు వేస్తున్నాను. మనం ఉల్లిపాయలు దేతో వేస్తున్నామో టమాటాలు కూడా అదే రకంగా వేసుకోవాలి. ఇవన్నీ కూడా మనకు ఆయిల్లో మగ్గాయి కదా. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది కూడా బాగా కలిసినట్టు. మనకు ఆయిల్లో వేగాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే మనకు పరోటాలో పెడతాం కదా. ఇక ఆ తర్వాత ఇప్పుడు ఇవన్నీ కూడా మనకు మగ్గుతున్నాయి కదా. ఇందులోనే చాట్ మసాలా వేస్తున్నాండి. ఆ తర్వాత జీలకర్ర పొడి, ధనియాల పొడి 2 కలిపినది ఇది. అదొక స్పూన్, ఇదొక స్పూన్ కలిపి వేసుకున్నాను. 1 స్పూన్ కారం వేసుకున్నాను. 1 స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేస్తున్నాను. ఇక ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి. ఇదంతాను మనకి కర్రీ మొత్తం ఇది అంతా కలిసేటట్టుగా బాగా కలుపుకొని ఇలా చేసుకుంటూ ఉండాలి. ఇది అడుగులా ఉన్నంత వరకు మొత్తం కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత పచ్చిమిరపకాయలు ఒక 4-5 పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసి ఇలా వేస్తున్నానండి. ఇక ఆ తర్వాత కప్పడంతా నేను శనగపిండి తీసుకున్నాను. ఈ శనగపిండి కూడా ఇందులోనే కలుపుకోవాలి. మనం ఆనియన్స్ 1 కప్పు, టమాటా 1 కప్పు, శనగపిండి 1 కప్పు, ఇవన్నీ కరెక్ట్గా ఈక్వల్గా ఉండాలండి. అప్పుడు మనకు ఈ ఆనియన్స్, ఉల్లిపాయలది, టమాటోలది, ఈ శనగపిండిది అంతా బాగా కలుపుకున్న తర్వాత అంతా కలిసిపోతుంది. ఒక 2 నిమ్మకాయలు పిండుకొని ఇందులో నిమ్మరసం పోసాను. ఆ తర్వాత కొత్తిమీర, ఇవన్నీ కూడా బాగా కలుపుకోవాలి. మనకి ఇదంతా కలుపుకున్న తర్వాత ఇది కొంచెం చల్లారాలండి, ఒక 5 మినిట్స్ అలా చల్లారిన తర్వాత నేను ఆల్రెడీ గోధుమ పిండిని తడుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ ముందు తడిపాను. ఒక అరగంట ముందు తడిపి పెట్టుకున్నాను. బాగా నానితేనే మనకు పరోటా అనేది చక్కగా వస్తుంది. అందుకోసమని నేను ఒక అరగంట ముందు నానబెట్టాను ఇది గోధుమ పిండి. ఇది పరోటా కింద చేసుకోవాలండి. మనం ఇంతకుముందు చేసి పెట్టుకున్న ఈ స్టఫ్ ఉంది కదండి, ఇది చల్లారింది. ఇప్పుడు మనం చపాతీలాగా ఒత్తుకోవాలి. ఇదంతాను చపాతీలాగా చేసుకొని ఇదిగోండి, మామూలుగా కొంచెం పూరి కంటే కొంచెం పెద్ద సైజుగా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత దీని మధ్యలో ఈ స్టఫ్ని పెట్టుకొని మనము ఇదిగోండి ఒక ఇలా ఇంత అయితే సరిపోతుందండి. మనకు ఒక పరోటాకి ఇది సరిపోతుంది. ఇక దీన్ని కూడా ఇలా ఒత్తుకోవాలి. ఒత్తుకున్న తర్వాత ఇదంతా ఫోల్డింగ్ చేసుకోవాలి. మనము ఇదంతా ఫోల్డింగ్ చేసుకుని ఇదిగోండి మళ్ళీ కాస్త పొడిపిండిలో మనం ఇలా తాల్చుకుంటే సరిపోతుంది. ఇదిగోండి ఇలా ఇలా వచ్చేస్తుంది. ఇది మొత్తం పరోటా అంతా కూడా ఇలాగే చేసుకోవాలి. ఇదంతా మనకు పరోటా రెడీ అయిపోయిందండి. ఈ మధ్యలో బుడగలు వస్తాయి చూడండి, పరోటా చేసే విధానమే అదండి. ఇక పేనం వేడెక్కింది, నేను స్టవ్ పైన పేనం పెట్టుకున్నాను. పేనం వేడెక్కింది. ఇక ఫస్ట్ ఆయిల్ వేయకుండా పైన ఆయిల్ వేస్తున్నాను. ఇదండి 1 స్పూన్ ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. ఇదంతా మనం దీనికి అంతా అప్లై చేసుకోవాలి, ఆయిల్ అంతా. ఇదిగోండి మనకు టమాటో ఆనియన్స్ పరోటా రెడీ అయిపోతుందండి. ఎంత చక్కగా ఉన్నది చూడండి. లోపల స్టఫ్ అంతా కూడా మనకు బాగా కుక్ అవుతుంది ఈ పరోటాకి. ఇది బాగా కుక్ అవుతూనే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది మనకు ఎంతో బాగుంటుందండి. మనకు స్నాక్ ఐటెం కానీ టిఫిన్ కింద కానీ
గెస్ట్ వచ్చినప్పుడు కానీ భలే టేస్ట్గా ఉంటుందండి ఇలా చేసుకుంటుంటేను. ఇదిగో చూడండి ఎంత చక్కగా వేగుతోంది ఇక్కడ మనకు. ఇంకొకటి కూడా చేస్తున్నానండి చూడండి. ఇదిగోండి, ఇంకా కావలిస్తే మనం చిన్న సైజు కూడా చేసుకోవచ్చు. ఇది నేను కాస్త పెద్ద సైజు చేశాను. ఇదంతా కూడా మనకు ఆయిల్ మొత్తం అప్లై అయ్యేటట్టుగా ఇదంతా రాసుకోవాలి ఇలా. ఇక సరిపోతుంది. ఎప్పుడు చపాతీ కాకుండా ఇలా ట్రై చేసి చూడండి మీరు కూడా, చాలా బాగుంటుందండి. మీరు ఇలా మనం కర్రీ కూడా లేకుండా కూడా మనం ఈజీగా, అందులోనే కర్రీ ఉంటుంది కాబట్టి మనం ఈజీగా తినొచ్చు. ఇది చాలా బాగుంటాయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.